2026 భీష్మ ఏకాదశి ఉపవాసం పారణ సమయాలు. ఏకాదశి తిథి ప్రారంభం 28 జనవరి 2026న సాయంత్రం 4:35 ఏకాదశి తిథి ముగింపు 29 జనవరి 2026న మధ్యాహ్నం 1:55 ఉపవాసం ఎప్పుడు ఉండాలి? సూర్యోదయ తిథి లెక్కన 29 జనవరి 2026 గురువారం రోజంతా ఉపవాసం ఉండాలి. శారీరక ఓపికను బట్టి పూర్తి ఉపవాసం, నిరాహారం లేదా పండ్లు, పాలు తీసుకుంటూ వ్రతాన్ని ఆచరించవచ్చు. పారణ, ఉపవాస విరమణ ఎప్పుడు చేయాలి? ఏకాదశి ఉపవాసాన్ని మరుసటి రోజు అంటే ద్వాదశి తిథి ఉన్న సమయంలో విరమించాలి. పారణ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం. పారణ సమయం ఉదయం 7:13 నుండి ఉదయం 9:29 లోపు ఉపవాసం విరమించడం, పారణ చేయడం ఉత్తమం. ద్వాదశి తిథి జనవరి 30 ఉదయం 11:09 ముగుస్తుంది కాబట్టి ఆ లోపే పారణ పూర్తి చేయాలి. ఏకాదశి రోజున బియ్యంతో వండిన పదార్థాలు, అన్నం తీసుకోకూడదు. పారణ చేసేటప్పుడు సాత్విక ఆహారంతో ఉపవాస దీక్షను విరమించండి.